మహారాజుకి మనం గత వారం శ్రీమతి తార్కాడ్ గురించి శ్రీ సాయి సన్నిధిలో మాస్టర్ గారు మనకి వివరించి తెలుసుకున్నాం. ఈ వారం రాధాకృష్ణ అయి. మనం ఈనాడు దేశంలోని ఏ సాయి మందిరం దర్శించినా అక్కడ బాబామూర్తిని భక్తులు మహారాజుగా అలంకరించి పూజించడం చూస్తాం. ఇవాళ బాబాకి ఎలా ఉంటుంది, ఎక్కడ ఏ మందిరంలో చూసుకున్నా నిజంగా ఆయన మహారాజే. ఆయన గడిపిందంతా ఫకీర్ జీవితం. ప్రకటమైనప్పటి నుంచి మళ్ళీ ఆయన అవతారం చాలించేంత వరకు, అంటే భౌతిక దేహం చాలించేంత వరకు ఏ మార్పు లేకుండా అదే చిరిగిపోయిన కఫ్ని, అదే రేకు డబ్బా, అదే గోనిపట్ట, ఇట్లానే కూర్చున్నారు. ఎక్కడ పట్టు పరుపుల మీద పండుకోవడమో లేకపోతే మొత్తం దాన్ని ఫర్నిష్ చేసేసి ఏసీ పెట్టించారు, అట్లా లేవు. అవి పైనుంచి పడిపోతున్నాయని భక్తులు ఎట్లాగో కష్టపడి ఆ నేలలోని గుంటలని కూర్చి పైన కొంచెం కప్పుకి పడకుండా చేశారే తప్పించి. కానీ ఇవాళ ఎలా ఉంటుంది బాబా మందిరం? ఆయన అలంకరించుకొని ఆయన తృప్తిగా ఏ రకాలుగా చూసి పూలతో ఇవ్వండి, లేకపోతే ఇంకో దాంతో వస్త్రాలతో కానివ్వండి, ఆ అలంకరణలు అవన్నీ ఇట్లా ఎంతో ఎక్కడ బాబామూర్తిని చూసినా కానీ భక్తులు ఆయన్ని మహారాజులాగా అలంకరించి పూజించడం చూస్తాం. సాయికి 4 వేళల ఆకులు పాడటం, గురువారం నాడు వారి మూర్తిని పాదుకలను రాజలాంఛనాలతో ఊరేగించడం చూస్తాం. అందరూ ఈ మందిరాల్లో గురువారం అక్కడ కూడా పల్లకి ఉత్సవం లాగా బాబా పాదుకలు పెట్టి అవన్నీ చేయటం మనం చూస్తాం. ఇందుకు కారణం ఇవన్నీ షిరిడీ సంస్థానంలో సాయికి జరిగే సేవలే. ఎందుకు ఈ మందిరాల్లో కూడా ఇలా చేస్తున్నారు అంటే ఇవన్నీ కూడా బాబాకి షిరిడీ సంస్థానంలో జరిగే సేవలే. మొదట పేద భిక్షువుగా మాత్రమే జీవించిన సాయిని ప్రత్యక్షంగా పూజించటం, వారి మసీదుని రాజదర్బార్లో అలంకరించడం, ఆరతులు జరిపించడం, వీటన్నిటినీ మొదట ఆరంభించినది భక్తురాలు రాధాకృష్ణ అయి. ఏంటి ఆవిడ యొక్క స్పెషాలిటీ అంటే అంత నిరాడంబరంగా, అంత సింపుల్గా ఉండే బాబా సన్నిధిని ఆవిడ ఒక సంస్థానంగా మార్చేసింది. అంటే అంత ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. అందరి చేత చెప్పి బాబాకి సేవలు చేయించడం, బాబా నడిచే వీధులని శుభ్రం చేయించి గుడ్డలు పరవటం, ఆయనకి ఎండగా పడుతుందేమోనని చెప్పి ఒక చెట్టు లతల్లాగా అంతా వాటిని పెంచి దాన్ని ఏమంటారు, ఒక ఆర్చ్ లాగా తయారు చేసి బాబా మీద నీడ పడకుండా వెళ్ళటం, బాబా ఏ వీధిలో సంచరిస్తారో అవన్నీ కలిసి చిమ్మి ఊడ్చేసి అంటే శుభ్రం చేయటం, నీళ్లు చల్లటం బాబాకి. అంటే చూడండి ఎక్కడి నుంచి ఆయనేమో ఇవేమి లెక్కలేనంతగా ఆయన ఉంటే ఆయన సన్నిధిని కూడా ఒక సంస్థానంగా రూపుమార్చడంలో ప్రధాన పాత్ర ఎవరిది అంటే రాధాకృష్ణ అయ్యింది అనమాట. అందుకని అంటున్నారు, ఇట్లా బాబాని పేద భిక్షువుగా మాత్రమే జీవించిన బాబాని ప్రత్యక్షంగా పూజించటం, వారి మసీదుని రాజదర్బారులో అలంకరించడం. బాబా ఉన్నప్పుడు చేస్తే ఒప్పుకోరని ఆయన చావడి నిద్రించడానికి వెళ్ళినప్పుడు అన్ని ఏర్పాట్లు చేసేసేవాళ్ళట. ఆ మసిబారిన గోడలు శుభ్రం చేయటం, వాటినన్నిటి ఏ పనైనా కానీ బాబా చావడికి వెళ్ళగానే చేసేసేవాళ్ళట. అందరికీ పురమాయించి ఆవిడ చెప్తే మళ్ళీ ఇంకెవరు ఎదురు చెప్పేవాళ్ళు కాదట, అందరినీ అలా చేయించగలిగేవారు. అట్లా ఇవన్నీ కూడా ప్రారంభించింది సాయి సన్నిధిని, సాయి సంస్థానం చేసింది కూడా ఆవిడే. అట్లా వారి మసీదుని రాజదర్బార్లో అలంకరించడం, ఆరతులు జరిపించడం, వీటన్నిటిని మొదట ఆరంభించింది భక్తురాలైనటువంటి రాధాకృష్ణ అయి. రాధాకృష్ణ అయి మొదటిసారి నానాసాహెబ్ చంద్రకర్తో కలిసి 1905లో పండరీపురం నుండి షిరిడీ వచ్చింది. 1905లో అంటే బాబా సమాధికి ఒక 13 సంవత్సరాల ముందు. అంటే మనం మాస్టర్ గారు అంటారు, చందోర్కర్ ఎంతో మందిని బాబా దగ్గరికి పంపించేవాళ్ళు. పరిచయం ఎవరైనా కానీ మీకు బాబా గురించి తెలుసా అని ఆయన గురించి మనసుకు హత్తుకున్నారా చెప్పి, ఆ చెప్పిన తర్వాత వాళ్ళకి ఎలా ఉండదంటే ఎప్పుడెప్పుడు వెళ్ళి మనం బాబాని దర్శిస్తామా అనేంత గొప్పగా చెప్పేవాళ్ళట. అందుకని మనం చేసే గురుసేవ ఏదన్నా ఉంది అంటే చేయవలసింది కూడా మన గురువు గురించి గొప్పగా చెప్పి వాళ్ళు కూడా మన గురువు పాదాలను ఆశ్రయించాలని మనం ప్రయత్నం చేయటం. వాళ్ళు వెళ్తారా పట్టుకుంటారా ఆయన పాదాలు అనేది వేరే విషయం. మన వైపు నుంచి ఆ ప్రయత్నం చేశామా? ఎందుకని మనం పొందే శ్రేయస్సే వాళ్ళు కూడా పొందాలి గురువు దగ్గర. గురువు యొక్క అవతార కార్యమే అది. అందుకని మన వైపు నుంచి మన ప్రయత్నమే, ఆయన అనుగ్రహం ఉంటేనే మనం చేయగలుగుతాం. అట్లా ఈ జ్ఞానచంద్రకర్ విషయంలోకి వస్తే ఆయన ద్వారా కాకా దీక్షిత్ రానివ్వండి, హేమాత్ పంత్, వీళ్ళందరూ కూడా ఎట్లా వచ్చారు? వీళ్ళంతా ఫ్రెండ్స్గా ఉండి ఎవరికి ముందు దొరికినా చెప్పాలనుకోవటం. అంతేకాకుండా ఎవరు ఎదురైనా కానీ వాళ్ళకి బాబా గురించి అద్భుతంగా చెప్పేవాడట. విన్న వాళ్ళకి ఎప్పుడెప్పుడు బాబా దగ్గరికి వెళ్తాం, దాన్ని దర్శనం చేసుకుంటాం అనిపించేంతగా ఆసక్తి కలిగించేట్టుగా చెప్పి వాళ్ళు అట్లా పంపించారు. అట్లా రాధాకృష్ణ ఆయన కూడా ఆవిడ కూడా నానాచంద్రకర్తో కలిసి 1905లో
పండరీపురం నుంచి షిరిడి వచ్చిందట ఆవిడ. ఆమె అసలు పేరు సుందరీబాయి క్షీరసాగర్. ఆమె తాత అహ్మద్ నగర్లో పేరు మోసిన న్యాయవాది. చిన్న వయసులోనే ఆమె భర్త మరణించాడు, ఈ రాధాకృష్ణాయి. అంటే ఆవిడ ఎలా ఉండేవారంటే ఆవిడ ముఖం చూసిన వాళ్ళు కూడా చాలా తక్కువట. ఎప్పుడు మొహానికి కవర్ చేసుకొని ఎప్పుడో బాబా సన్నిధిలో 1-2 సార్లు చూసుంటారట అంతే. ఇది ఎప్పుడు తిరిగే భక్తులు కూడా. ఆవిడ ఎలా ఉంటారో కూడా చాలా మందికి తెలియదు. చిన్న వయసులోనే భర్త మరణించాడు. వీళ్ళ తాతగారేమో అహ్మద్ నగర్లో గొప్ప పేరు మోసినటువంటి న్యాయవాది. అప్పటి నుండి ఆమె తన జీవితం పరమార్థ సాధనలో గడపదలిచింది. చిన్న వయసులోనే భర్త చనిపోవటంతో తన మిగిలిన జీవితాన్ని భగవంతుడిని పొందాలి అని అట్లా పరమార్థ సాధనలో గడపదలిచింది. త్వరలోనే తన బంధుకోటిని, కుటుంబాన్ని విడిచి ఒంటరిగా భగవంతుని సేవలో జీవనం గడపసాగింది. అంటే ఎంత కష్టమో చిన్న వయసులో ముందు అసలు అలాంటి ఒక నిర్ణయం తీసుకోవాలంటే. పైగా అందరినీ వదిలి, వాళ్ళ కుటుంబాన్ని వీళ్ళందరినీ వదిలి కూడా ఆవిడ ఒంటరిగా భగవంతుని సేవలో జీవితం గడపసాగింది. ఎంతో నిశితమైన తత్వజ్ఞానం, ధ్యాన పద్ధతి నేర్చింది. చివరకు ఎన్నో జన్మల పుణ్యం వలన సాయి సన్నిధి చేరింది. అంటే ఒక మహనీయుడి సన్నిధికి రావాలంటే ఎన్ని జన్మల పుణ్యం ఉండాలో. అది లేకుండా సాధ్యమే కాదు. ఇప్పుడు మనం చేసుకుంటేనే అటువంటి సత్కర్మలు, అలాంటి పుణ్యాన్ని ఆర్జిస్తే మాత్రమే మనం ఒక మహనీయుడి సన్నిధికి వెళ్ళగలం. కానీ మనం అనుకుంటే జరిగిపోవాలి, పూజ చేసుకుంటే అది రావాలి. మన జీవితంలో ఎప్పుడు అలాంటి మహనీయుడి స్పర్శే తగలదు. ఎందుకని మనమంతా ట్రాన్సాక్షన్. అండి అమ్మవారికి పూజ చేస్తే మనకి ఇస్తుందా? 4 సార్లు వరలక్ష్మి వ్రతం చేస్తే మనకి ఏమొస్తుంది? ఇదే ఆలోచన. కానీ అమ్మవారిని కనీసం మనం పూజించడానికి అసలు ఏమన్నా మనసు పెట్టి ఆవిడ మూర్తిని శుభ్రంగా చూడగలవా మనం? అమ్మ గురించి ఏమన్నా తెలుసా? మన పూజ అంటే ఏంటి? చేస్తే మనకేమొస్తుంది? ఏదో కష్టం ఉందండి, 7 సార్లు చేసాం, మాకు ఇది వచ్చింది. అంతేగాని అమ్మ గురించి ఒక మాట చెప్పలేరు. అంటే ఇందాక మనం అనుకున్నట్టు అవగాహన లేకపోవటం అనేది ప్రధానంగా కనపడుతుంది అనమాట. అట్లాంటిది ఈవిడ మాత్రం ఎంతో నిశితమైన తత్వజ్ఞానం, జ్ఞాన పద్ధతి నేర్చింది. చివరికి ఎన్నో జన్మల పుణ్యం వలన మనం అలాంటి పుణ్యం చేసుకుంటే మాత్రమే సద్గురు సన్నిధి లభిస్తుంది. అట్లా సాయి సన్నిధికి రాగలిగింది. షిరిడి వచ్చే నాటికి ఆమె మహాసౌందర్యవతి అయిన యువతి. అంటే చిన్న వయసులోనే కదా పెళ్ళైపోయింది, భర్త చనిపోయాడు. వచ్చేటప్పుడు కూడా ఆవిడ చిన్నదే అయి ఉండటము, పైగానేమో ఆవిడ మహాసౌందర్యవతి అట. మొదటి నుండి ఆమె కృష్ణ భక్తురాలు. నిరంతరం ఆమె రాధాకృష్ణ అనే నామం జపిస్తుండటం వల్ల ఆమెకు రాధాకృష్ణాయి అని పేరు వచ్చింది. మనం రాధాకృష్ణ అనుకుంటున్నాం. ఆవిడ పేరు, అసలు పేరు సుందరీబాయి. ఆవిడ మహాసౌందర్యవతి అట. పైగా పేరు కూడా సుందరీబాయి క్షీరసాగర్. అంటే నిరంతరం కృష్ణనామం వల్ల రాధాకృష్ణ అని నామం జపిస్తూ ఉండటం వల్ల ఆవిడికి రాధాకృష్ణ అని పేరు వచ్చిందట. అంటే చూడండి ఆవిడ ఎంతగా జపం చేసేవాళ్ళు. ఆమె ఎల్లప్పుడూ ఒక కృష్ణ విగ్రహాన్ని దగ్గరించుకొని దానికే చిన్న బిడ్డకు వలె అన్ని సేవలు చేస్తూ ఉండేది. తరచుగా పండరీ భక్త బృందాలను తీసుకొని పండరీపురం దర్శిస్తూ ఉండేది. ఆమెకు ఎంతో మధురమైన కంఠం ఉండేది. అన్నీ కూడా మంచి అట్రిబ్యూట్స్. మంచి మధురమైన కంఠం ఉండేది. ఎన్నో భజనలు, కీర్తనలు ఆమెకు వచ్చు. ప్రథమ దర్శనంలోనే ఆమె సాయి అనబడు 5.5 అడుగుల మానవాకృతి మాటను దాగి ఉన్న అనంత విశ్వశక్తిని గుర్తించింది. అంటే బాబాను చూడగానే ఒక్కొక్కరి ఒకవేళ అనిపించేది. ఈ ఒక ఆయన వచ్చి ఈయన పిచ్చివాడులా ఉన్నాడు, అన్ని పిచ్చి పనులు చేస్తున్నాడు అనుకునేవాడు. ఒక ఆయన ఏమనుకున్నాడు, ఇంతటి జ్ఞానాన్ని దర్శించగలడో మరి ఎన్నో జన్మల పుణ్యం అనుకునేవాడు. బాబా కూడా ఎలాంటి భావంతో వస్తారో అలానే దర్శనం ఇచ్చేవాడట. ఈయన పిచ్చివాడు అనుకుంటే వచ్చేసరికి ఈయన పిచ్చి పనులు చేస్తుండేవాడట. ఈయన అట్లా ఈవిడికి ఎలా అనిపించిందట, ఆ సాయి అనే 5.5 అడుగుల మానవాకృతి చాటును దాగి ఉన్నటువంటి అనంత విశ్వశక్తిని గుర్తించింది. అంటే ఆవిడ జన్మ సంస్కారాలు అలా ఉన్నాయి. వారినే తన సద్గురువుగా, శ్రీకృష్ణుని యొక్క ప్రత్యక్ష రూపంగా భావించి యావత్ జీవితము సేవించింది. అంటే మొదటి దర్శనంలోనే బాబా యొక్క తత్వాన్ని, లేకపోతే ఆయన అనంత శక్తిని గుర్తించి వారినే తన సద్గురువుగా, శ్రీకృష్ణుని ప్రత్యక్ష రూపంగా అట్లా భావించి యావత్ జీవితం సేవించింది. ఆమె తనకు కలిగిన ఆధ్యాత్మిక అనుభవాలు ఏవి ఎన్నడూ ఎవరికి చెప్పేది కాదు. అంటే చాలా మంది ఏం చేస్తారు, తమ అనుభవాన్ని గుప్తంగా ఉంచుకుంటారు.
చెప్తే వాళ్ళ సాధన క్షీణిస్తుందనో, లేకపోతే వాళ్ళు కొంతమంది నమ్ముతారనో, కొంతమంది నమ్మరనో రకరకాల కారణాలు అవుతాయి. కానీ ఎప్పుడూ కూడా సాధ్యమైనంత వరకు గోప్యంగానే ఉంచుకునేవాళ్ళు. మాస్టర్ గారు బాబా యొక్క లీలలు సేకరించే సమయంలో కూడా భక్తులు చెప్పేవారు కాదట. వెళ్ళి అక్కడ కూర్చునేవారు మాస్టర్ గారు. అయితే మళ్ళీ బాబా వాళ్ళ కల్లో కనపడి అగో బయట భరద్వాజ కూర్చొని ఉన్నాడు, మీ అనుభవాలు చెప్పండి అంటే అప్పుడు చెప్పేవాళ్ళట. అట్లా సేకరించారు మాస్టర్ గారు. ఇవాళ మనం ఆయన గ్రంథం చదువుతూ ఉండి మాస్టర్ గారు ఎంత సేవ చేసి బాబా చేత వాళ్ళకి చెప్పించి ఆయన సేకరించిన లీలలు మనకి వాళ్ళు ఎంత తేలిగ్గా అందించారు. అట్లా కృష్ణుని యొక్క ప్రత్యక్ష రూపంగా బాబాని భావించి బాబానే తమ గురువుగా ఆవిడ సేవించింది. ఆమెకు తన కలిగిన అనుభవాలు ఎవ్వరికి కూడా చెప్పేది కాదు. అందువల్ల సాయి ఆమె శ్రీకృష్ణుడిగా దర్శనమిచ్చి ఉండాలని మనం తలంచవచ్చు. ఎందుకని ఎవరు ఏ దేవతని ఆరాధిస్తే ఎవరు ఎవరిని ఆరాధిస్తారో బాబాలో వారికి ఆ దర్శనం కలిగేది. రాముడిని పూజించిన వాళ్ళు వస్తే ఆయనకి రాముడి దర్శనం అయ్యేది. కృష్ణుని పూజించిన వాళ్ళు వస్తే అట్లానే అయ్యేది. అట్లానే పండరిపిట్టలుగా చేసిన వాళ్ళకి పండరిపిట్టలతో అక్కడే కూర్చుని అమ్మ పండరిపిట్టలతో అన్నారు. అట్లానే అక్కడ అనుభవం ఇచ్చారు. ఇంకెక్కడ పండరి బాబా, అక్కడికి వెళ్తే మాట్లాడను పండరి విఠలుడు ఉంటాడు, ఇక్కడ మాట్లాడే విఠలుడే ఉన్నారు. అంటే ఏంటి, ఎలాంటివి ఏ భక్తులు ఎవరిని ఆరాధిస్తారో వాళ్ళ ఇష్టదైవ రూపంగా ఆయన దర్శనం ఇచ్చేవాడు. ఈవిడెవరికి చెప్పలేదు కాబట్టి బాబా ఈవిడ కూడా ఇచ్చే ఉంటారు, కానీ ఈవిడ చెప్పలేదు అని మనం తలంచవచ్చు. లేకుంటే జన్మతః బ్రాహ్మణి ఆచారవంతురాలు అయిన ఈ కృష్ణ భక్తురాలు అందరి చేత ముస్లిం అని తలచబడిన సాయి సన్నిధిలో, సాయి సేవలో తన జీవిత శేషమంతా గడపగలిగేది కాదు. అంటే అట్లాంటి గట్టి నిదర్శనమో, అనుభవమో, దర్శనమో ఏదో బాబా ప్రసాదించి ఉండకపోతే మరి అంతటి అంటే స్వతహాగా కృష్ణ భక్తురాలు, పైగా జన్మతః బ్రాహ్మణి అయిన ఆవిడ అప్పటికి ఇంకా ముస్లింగా తలచబడుతూ ఉన్న సాయిని అలా జీవితాంతం సేవించగలిగేది కాదు. ఎట్టి వర్ణభేదము పాటించక భక్తులందరినీ తన గురుబంధువులుగా చూసుకుంది. అందుకనే ఆవిడ ఏం చెప్తే అది చేసేవాడు. ఎదురు చెప్పడం అనేది ఉండదు కాదట. అందరు రండి బాబాకి ఇది చేయాలి, మనం వచ్చేసరికి ఇవన్నీ ఏర్పాటు చేయాలంటే అందరూ కామ్గా చేసేవాళ్ళట. అంటే ఆ లీడర్ లాగా ఉండేవారట. అట్లాగా ఎవరి పట్ల, పైగా ఆవిడేంటి భేదభావం అనేది చూడక, అంటే అప్పుడు ఆల్రెడీ హిందూ ముస్లిం గొడవలు ఉన్నాయి, ఈవిడ పైగా బ్రాహ్మణి అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా అందరితోనూ ఎవరితో అట్లాంటి ఇవి పెట్టుకోకుండా అందరినీ తన గురుబంధువులుగా చూసుకునేది. ద్వారకామాయిలోనే ప్రతి సంవత్సరం మహావైభవంగా గోకులాష్టమి జరిపించేది. కృష్ణ భక్తురాలు కదా, గోకులాష్టమి జరిపించేది. అప్పటి నుండి అది షిరిడీలో ఆచారమైంది. ఈమె షిరిడీలో తన సమయం అంతా కూడా సాయి సేవలోనూ తీవ్రమైన సాధనలోనూ గడిపేది. బాబా మసీదుకి వెళ్ళినప్పుడు వచ్చేసి టక్టక పనులు చేసేయటం, అక్కడ అన్ని పురమాయించడం, ఆవిడ కూడా చేయటం. మిగిలిన సమయం మళ్ళీ బాబా ఎక్కువ ఎదురుపడేవాడు కాదట, ఎక్కువ పడనిచ్చేవారు కూడా కాదు. చూడండి ఎంత గమ్మత్తో. ఇక మిగిలిన సమయం అంతా కూడా సాధనలో. బాబా తన వద్దకు పంపిన భక్తులను తన ఇంట ఆశ్రయం ఇచ్చి వారితో మాత్రమే మాట్లాడేది. అంటే శాలకు వెళ్ళనేవారట బాబా. అంటే ఎవరన్నా భక్తులకి ఏదైనా చెప్పించదలుచుకుంటే కూడా బాబా ఆవిడకి పంపించేవారట. అట్లా ఎవరన్నా బాబా కనుక భక్తుల్ని పంపిస్తే వాళ్ళతో మాత్రమే ఆ రోజు మాట్లాడేదట. అట్లాగా తీవ్రమైన సాధనలో గడిపేది. బాబా తన వద్దకు పంపిన భక్తులకు తన ఇంట ఆశ్రయం ఇచ్చి వారితో మాత్రమే మాట్లాడేది. ఆమె బాబా సంచరించిన వీధులన్నీ స్వయంగా చిమ్మి శుభ్రం చేసేది. సేవ అంటే అది. ఏమండి, పోడియం మీద ఇస్తేనే చేస్తానండి, లేకపోతే పూలమాలలు ఏమంటేనే వేస్తారండి బాబా దగ్గర, కింద మనం తుడవాలన్నా లేదా గిన్నెలు కడగాలన్నా అది కొంచెం చిన్న సేవ కాదు. అట్లా వ్యత్యాసం చూస్తూ ఉంటారు. ఆయన సన్నిధిలో ప్రతి ఒక్కటి స్మరణలో అది పెట్టుకొని బాబాకి చేస్తున్నాము అనేది సేవే. బాబాకి నైవేద్యం చేయాలి, గిన్నెలు కడుతాం, అది సేవే కదా. కానీ మాకు ఇట్లా కాదండి, ఓన్లీ లోపల పోడియం మీద ఎక్కడ చేతికి మట్టి అంటున్నది ఇలాంటివి కావాలనుకుంటాం. కానీ వీళ్ళు ఎలా చేసేవారట అంటే ఆ రోజుల్లో షిరిడి బాబా నడిచే వీధులన్నీ కూడా వీళ్ళే శుభ్రం చేసేవాళ్ళట. స్వయంగా చిమ్మి శుభ్రం చేసేది. చావుడి ముందు చిమ్మి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేది. ఒక్కొక్కప్పుడు బాబా ఇంటికో చావుడికో వెళ్ళిన సమయం చూసుకొని మసీద్ చిమ్మేది. అక్కడుంటే ఆయన చేయనివ్వరు కదా. అందుకని బాబా ఎప్పుడైతే భిక్షకి వెళ్ళారో లేదా మసీద్ లేకపోతే చావుడికి వెళ్ళారో ఇవి చూసుకొని లెండికి వెళ్ళారో అని అప్పుడు మసీద్ అంతా శుభ్రం చేసేవారట. దుని వలన మసిబారిన మసీదు గోడలు
తుడిచి శుభ్రం చేసేది. అంటే ఎప్పుడు మరి అక్కడ అగ్ని రగులుతూ ఉండేది. బాబా దుని వెలిగించారు కనుక మరి ఆ మసీదులో గోడలన్నీ కూడా మసిబారుంటాయి. వాటిని చక్కగా తుడిచి శుభ్రం చేసేది. రాధాకృష్ణ ఈ ఆధ్యాత్మిక సాధనలో ఎన్నో మెలకువలు తెలిసిన వివేకి. అనన్యంగా తాను ఉపాసించిన శ్రీకృష్ణుడే తనకు సాయిని సద్గురువుగా చూపి వారి సన్నిధి సేవ ప్రసాదించారని ఆమె అనుక్షణము గుర్తించుకొని జీవించింది. అంటే ఆధ్యాత్మిక సాధనలో కూడా బాగా ఎన్నో మెలకువలు నేర్చుకుంది. అంతేకాకుండా తాను ఇంతకాలం ఉపాసించిన ఆ శ్రీకృష్ణుడే తనకు బాబాని చూపారు గురువుగా. ఆయన యొక్క ప్రత్యక్ష రూపమే బాబా అనేట్లుగానే గుర్తించి అలానే ఆయన ప్రసాదించారని అనుక్షణము బాబా సేవ ప్రసాదించారు. కృష్ణుడే తనకి బాబా సేవ ప్రసాదించారని అనుక్షణము గుర్తుంచుకొని జీవించింది. బాబా కూడా ఆమె భావం గుర్తించి నిత్యం మధ్యాహ్నం భిక్షకు వెళ్ళి వచ్చాక శ్యామ ద్వారా ఆమెకు ఒక రొట్టె కూర పంపేవారు. గురువు నుంచి ప్రసాదం లభించేది. రోజు ఆయన భిక్షకు వెళ్ళొచ్చి, అంటే ఆవిడ భావం ఎలా ఉందో, అందుకని ఏమంటున్నాం, గురువు పట్ల మన భావం ఎలా ఉంటే అలాంటి ప్రతిఫలాన్ని పొందుతాం. గురువుని ఎలా సేవిస్తే అలాంటి ఫలితమే వస్తుంది. ఈవిడ వెళ్ళి సాధన చేసుకుంటూ ఉంటే బాబా భిక్షకు వెళ్ళొచ్చి దానిలో నుంచి ఒక రొట్టె కూర ఆవిడికి పంపించేవారట. అదే ఆమెకు భోజనం. బాబా పంపిన ఒక రొట్టె కూరే భోజనం. సద్గురువే తనకు భుక్తి ముక్తి కూడా ప్రసాదిస్తారని, మనం భుక్తి ముక్తి ప్రదంతం అంటున్నాం కదా, సద్గురువే తనకు భుక్తి ముక్తి కూడా ప్రసాదించాలని ఆమె భావం. కనుక ఆమె భావాన్ని గుర్తుంచుకొని మనం ఏం చేస్తాం, మనం కూడా అట్లా అయితే పంపిస్తారు, మనం అట్లా ఆగం కదా, మనం వండుకొని మనం బాగా గట్టిగా పెడదాం అనుకుంటాం. అంటే వాళ్ళ భావం ఎలా ఉంది, ఆయనే నాకు ముక్తైనా ఆయనే ప్రసాదించాలి అని అలా ఉంది. కనుకే ఆవిడికి ప్రసాదం వెళ్ళేది అట్లా బాబా దగ్గర నుంచి. ఆమె శ్రద్ధను గ్రహించి సాయి కూడా విషయ వాసనలు జయించిన కొందరు భక్తులను ఆయి ఇంట బస్సేమని ఆదేశించేవారు. అంటే ఆవిడ యొక్క శ్రద్ధను గ్రహించి ఎవరైతే ఈ విషయ వాసన జయించిన భక్తులు ఉన్నారో వాళ్ళని కొంతమందిని రాధాకృష్ణ ఇంటికి పంపించేవారట. అక్కడ బస్ చేయమని ఆదేశించేవారు. అంటే మరి ఈవిడ ఒంటరిగా ఉండేది, చిన్న వయసు, మరి ఆవిడ దగ్గర మరి పంపించాలంటే ఎలాంటి భక్తుల్ని పంపించాలి చూడండి. ఆమె ఇంటిని ఆయన శాల అనేవారు. రాధాకృష్ణ ఈ ఇంటిని బాబా శాల అనేవారు. అంటే పాఠశాల అని అర్థం. ఉత్తమమైన సాధక జీవితం నేర్పే పాఠశాలయే ఆమె ఇళ్ళని వారి భావం కాబోలు అంటున్నారు మాస్టర్ గారు. మిగిలిన భక్తులు ఎవరిని ఆమె ఇంటికి పొమ్మని చెప్పేవారు కాదు. ఎవరైతే ఇలాంటి సాధనలో మంచి స్థితిలో ఉండి విషయ వాసనలు జయించారో అలాంటి వారిని బాబా పంపేవారు. మిగిలిన వాళ్ళు ఎవరిని కూడా అలా వెళ్ళమని చెప్పేవారు కాదు. ఆమె కూడా సామాన్యంగా ఎవరి ఎదుటకు వచ్చేది కాదు. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరైనప్పుడు ముఖం నిండా ముసుగు కప్పుకొని మాత్రమే వెళ్ళేది. అంటే అసలు అంతమంది అన్ని సంవత్సరాలు షిరిడీలో ఉన్నా కానీ రాధాకృష్ణ ఈ ముఖం చూసిన వాళ్ళు చాలా తక్కువట. చందోర్కర్తో అంత పరిచయం ఉన్న ఆయన కూడా ఒకసారి 2 సార్లు చూశానంటారు. బాబాకి సేవ చేసేటప్పుడు ఆ ముసుగు తొలగించుకున్నప్పుడు చూసిందే తప్పించి, అంటే ఆవిడ అంత ఇదిగా ఉండేవారు. అందుకని ఎవరి ఎదుటికి వచ్చేవాళ్ళు కాదు. తప్పనిసరి బయటికి రావాల్సి వచ్చినప్పుడు కూడా ముఖం నిండుగా ముసుగు కప్పుకొని మాత్రమే వెళ్ళేది. ఒకసారి అకస్మాత్తుగా నియమగాకు వెళ్తూ ఉంటే ఆమె త్వరగా వెళ్ళి నమస్కరించుకున్నప్పుడు మాత్రమే ఆ తొందరలో ఆమె ముసుగు వేసుకోవడం మర్చిపోయింది. తొందరగా వెళ్ళాలనే బాబా దగ్గరికి అప్పుడు మాత్రం ముసుగు మర్చిపోయిందట. ఎన్నో మాసాలు షిరిడీలో గడిపిన కపార్దే ముసుగు లేకుండా ఆమెను చూడడం అదేనని తన డైరీలో రాసుకున్నాడు. కపార్దే డైరీలో రాసుకున్నాడట, నేను ఒక్కసారి రాధాకృష్ణ ఈయన ముసుగు లేకుండా చూశాను అని. అంటే చూడండి ఆవిడ ఎలా ఉండేవారు. డైరీలో రాసుకునేంతగా ఆవిడేదో బాబా దగ్గర బయటికి వెళ్తూ బాబా దగ్గర నమస్కారం చేయడానికి హడావిడిగా వస్తూ ముసుగు మర్చిపోయి వస్తే మొదటిసారిగా నేను కపార్దే ఆవిడని చూశాను అని చెప్పి, అంటే ముసుగు లేకుండా చూశాను అని చెప్పి రాసుకున్నాడట డైరీలో. ఆమె తన ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి ఎప్పుడు తెల్ల వస్త్రాలే ధరించేది. వాటిని బాబాయే ఆమెకు పంపుతూ ఉండేవారు. చూడండి, భుక్తి ముక్తి, ఇక్కడ ఆఖరికి వస్త్రాలు కూడా ఆయనే పంపించేవారట. రోజు విడిచి రోజు బాబా చావడికి వెళ్ళిన తర్వాత ఆమె మసీదుకి వచ్చి అచ్చటి మెట్ల మీద
5 ఒత్తులు గల ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగించి వెళ్ళేది. కొందరు భక్తులు ఆమె ఇంటి వద్ద బస చేయమని బాబా ఎందుకు ఆదేశించేవారో ఆ భక్తుల స్మృతులను చూస్తే తెలుస్తుంది. అయితే కొంతమంది భక్తుల్ని ఎందుకు బాబా అక్కడికి పంపించేవారు అనేది అక్కడ వాళ్ళ యొక్క స్మృతులు చూస్తే తెలుస్తుందండి. ఉదాహరణకు వీరిలో తర్వాత శ్రీ సాయి శరణానందగా ప్రసిద్ధికెక్కిన వామన్రావు పటేల్ ఒకరు. సదాచార సంపన్నమైన గుజరాత్ బ్రాహ్మణ కుటుంబంలో 1886లో జన్మించిన ఇతనికి బాల్యంలోనే దైవభక్తి అబ్బింది. అంటే ఎట్లాంటి వాళ్ళని పంపించేవారు, ఎందుకు కొంతమందిని పంపించేవారు అంటే దానికి వాళ్ళ అనుభవాలు, వాళ్ళ స్మృతులు తెలుసుకుంటే తెలుస్తుంది అంటున్నారు. అంటే శ్రీ సాయి శరణానందంగా ప్రసిద్ధికెక్కినటువంటి వామన్రావు పటేల్ ఈయన సదాచార సంపన్నమైనటువంటి గుజరాత్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఎప్పుడు 1886లో. ఇతనికి బాల్యం నుంచే, చిన్నప్పటి నుంచే కూడా దైవభక్తి అబ్బింది. అతడు తన 7వ సంవత్సరం నుండి నిత్యము స్థానిక సోమనాథ దేవాలయానికి వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు దాని ఎదుట అతనికి ఒక మహా తేజస్వి అయిన ఫకీర్ కనిపించారు. బాబానేమో షిరిడీలో ఉంటారు. ఆయన అవసరమైతే ఎక్కడ కావాలంటే అక్కడ దర్శనం ఇస్తారు. మాల్సాబాద్కి కూడా నువ్వు దుజేరి వెళ్ళు వస్తా అన్నారు. అట్లాగే వెళ్ళి ఆయన పలకీరు అనుకొని నుంచుంటే మళ్ళీ ఇలా ఏదో శబ్దమై చూస్తే బాబా పక్కన నుంచోనున్నారట. అట్లా ఇక్కడ కూడా ఈయనకి ఆ సోమనాథ మందిరం దగ్గర ఒక మహా తేజస్వి అయిన ఫకీర్ కనిపించాడట ఈ వామన్రావు పటేల్కి. ఆ పిల్లవాడు ఆ దివ్య వర్చస్సుకు మంత్రముగ్ధుడయ్యాడు. తర్వాత 22వ ఏట అంటే 1911లో మొదటిసారి బాబాని దర్శించి తనకు 15 సంవత్సరాల క్రితం దర్శనం ఇచ్చిన ఫకీర్ వారిని గుర్తించారు. ఇతను చిన్నప్పుడు అక్కడ మా మందిరం దగ్గర కనపడిన తేజోమూర్తి ఈయనే అని చెప్పి షిరిడీ వచ్చి బాబాని చూసిన తర్వాత గుర్తించాడట. 1913లో వేసవి సెలవుల్లో రెండవసారి షిరిడీ వచ్చాడు. సెలవయ్యాక అతడు తిరిగి వెళ్ళడానికి సెలవు కోరినప్పుడు బాబా అనుమతించగా సుమారు 11 మాసాలు అతన్ని షిరిడీలోనే ఉంచేశారు. మళ్ళీ రెండోసారి వేసవి సెలవుల్లో, చిన్నపిల్లవాడే కదా, రెండోసారి మళ్ళీ వేసవి సెలవుల్లో వచ్చారట. వస్తే బాబా ఏం చేశారు, ఈసారి వెళ్ళనివ్వకుండా 11 నెలలు షిరిడీలోనే ఆపేశారట. 1916లో ఒకరోజు కొందరు గురుబంధువులను షిరిడీకి సాగనంపాలని రైల్వే స్టేషన్కి వచ్చిన వామన్రావు చిత్రమైన ప్రేరణ వలన కట్టుబట్టలతో తాను కూడా షిరిడీ చేరాడు. బాబా దగ్గరికి పంపించాలని చెప్పి భక్తుల్ని ఎవరిని ప్రేరేపించి పంపిస్తూ తను కూడా అక్కడికి వచ్చి వాళ్ళతో పాటు చక్కగా ట్రైన్ ఎక్కేసి షిరిడీ వచ్చేసాడు. అక్కడ షిరిడీ చేరాడు. అక్కడ సాయి అతను చూస్తేనే, రా, నేను నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను అన్నారు. ఎందుకు అలాంటి ప్రేరణ కలిగింది? దానికి వదిలిపెడతామని వచ్చాడు. అక్కడ దాకా వచ్చి వాళ్ళు ఏదో ట్రైన్ ఎక్కిద్దామనో అట్లా వచ్చారనుకోండి. కానీ అతనికి కూడా ప్రేరణ కలిగి ఏమీ ఏర్పాట్లు ఏమి లేకుండా ఆ కట్టుబట్టలతోటే షిరిడీ చేరాడట. షిరిడీ చేరి ఇక్కడికి రాగానే బాబా దగ్గరికి బాబా ఏమన్నారు, రా, నేను నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను అన్నారు. ఆయన తనను ఎంతగానో అనుగ్రహించగలని తలచి పొంగిపోయాడు అతడు. అప్పట్లో అక్కడ బూటీవాడ కట్టుబడి జరుగుతూ ఉంది. అంటే 1916 కదా, బూటీవాడ కట్టుబడి జరుగుతూ ఉంది. ఒకరోజు వామన్రావు తన దగ్గరకు కూర్చుని ఉండగా దానిపై నుండి ఒక రాయి జారి అతని తలపై పడింది. వామన్రావు తన దగ్గరగా కూర్చుని ఉండగా దానిపై నుంచి ఒక రాయి జారి అతని తలపై పడింది. అతడు రోతప్పి పడిపోయాడు. ఆ మాట వినగానే బాబా ఒక మందు పంపారు. అది వేయగానే అతనికి స్పృహ వచ్చింది. అతడు కళ్ళు తెరిచేసరికి అతని హృదయమంతా దివ్యమైన పారవస్యంతో నిలిచి ఉంది. ఊరికే రాయి దెబ్బ తగలటం కాదు, చూడండి గమ్మత్తు. మామూలుగా అయితే ఆ నొప్పి గుర్తొచ్చి బాధ కలగాలి. అట్లా కూర్చొని పైనుంచి ఒక రాయి పడిందట. దానికోసం బాబా అతనికి మందు పంపించారట. సరే, తర్వాత అతనికి కళ్ళు తెరిచేసరికి అతని హృదయం అంతా కూడా ఎలా ఉంది అంటే దివ్యమైన పారవస్యంతో నిండి ఉంది. అతడు 1953లో సన్యసించి ఆయన శ్రీ సాయి శరణానందగా గుజరాత్ ప్రాంతం అంతా నిరంతరం సాయి ప్రచారం చేశారు. సాయి శరణానంద్ వామన్రావు పటేల్ అక్కడ బాబా అనుగ్రహం వల్ల సాయి శరణానందగా మారి గుజరాత్ అంతా కూడా బాబా యొక్క ప్రచారం చేశారు. శ్రీ సాయి శరణానంద తన శృతులు ఇలా వ్రాశారు. ఒకసారి నేను దీక్షిత్ వాడాలో బస చేశాను. ప్రఖ్యాత న్యాయవేదన కపార్తే హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్న షింగానే కూడా షిరిడీలో ఉన్నారు. ఇతను తన అనుభవాలు చెప్తూ ఉన్నారు. ఇంకా స్మృతులు, నేను ఒకసారి దీక్షిత్ వాడాలో నేను అక్కడ స్టే చేస్తున్నప్పుడు అప్పట్లో కపార్తే కూడా అక్కడ ఉండేవారు కదా, ఆయనను ఇంకొక ఆయన జడ్జిగా పనిచేసినటువంటి షింగానే కూడా షిరిడీలో ఉన్నారు.
ఒకనాటి సాయంత్రం నేను షింగానితో కలిసి బాబా వద్దకు వెళ్ళాను. ఆయన అందరితోనూ మాట్లాడుతూ షింగానితో మాత్రం ఎంతో సంతోషంగా అరగంట మాట్లాడి అతడికి ఎంతో సమృద్ధిగా ప్రసాదం ఇచ్చారు. చూడండి, ఇతను ఈ షింగానితో జడ్జితో కలిసి బాబా దగ్గరికి వెళ్ళారట. వెళ్తే ఆ రోజు బాబా ఏం చేశారు, అందరితోనూ మాట్లాడుతూ ఈ షింగానితో మాత్రం ఎంతో సంతోషంగా అరగంట మాట్లాడి అతనికి ఎంతో సమృద్ధిగా ప్రసాదం ఇచ్చారు. తర్వాత వాడాకు వచ్చేసాం. కొద్దిసేపు ఆగి నేను వెళ్ళి బాబా వద్దకు వెళ్తే ఆయన, నీవింక వెళ్ళవచ్చు, మళ్ళీ మళ్ళీ తిరిగి రావడం వలన ఒరిగేదేమున్నది అన్నారు. నేను బాబా దగ్గరికి వెళ్తే బాబా అన్నారట, నీవిక వెళ్ళవచ్చు. 11 నెలలు ఆపేశారు కదా ఒకసారి, కానీ ఇప్పుడు ఏమంటున్నారు, నీవిక వెళ్ళవచ్చు, మళ్ళీ మళ్ళీ తిరిగి రావడం వల్ల ఒరిగేదేమున్నది అన్నారు. కనుక నేను బయలుదేరి కాలినడకన రహటా రోడ్డు మీదుగా కొంత దూరం వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చున్నాను. అక్కడ విష్ణు భూవా రాసిన గీత చదువు అని ఒక అశరీరవాణి వినిపించింది. బాబా ఏం చెప్పారు, ఇక నువ్వు వెళ్ళవచ్చు, ఊరికే పదే పదే రావడం వల్ల ఒరిగేదే ఉంది అన్నారట. సరే, ఇతను బయలుదేరి రహటా వరకు వెళ్ళి అక్కడ ఒక చెట్టు క్రింద కూర్చొని ఉంటే అక్కడ ఏం వినపడింది, విష్ణుభువా రాసినటువంటి గీత చదువు అని ఒక అశరీరవాణి వినిపించింది. అటు తర్వాత నుండి నిత్యము బాబాను ఉదయము సాయంత్రము దర్శించుకోసాగాను. మొదట్లో కాపార్దే షింగానులతో కలిసి మాత్రమే వెళ్తూ ఉండేవాడిని. 3వ రోజు మా తండ్రి గారి జన్మదినం. ఆయన కోరినట్లు నేను బాబా ముందు జామపండ్లుంచి అవి మా తండ్రి గారి జన్మదిన సందర్భంగా సమర్పించుకుంటున్నానని చెప్పాను. వీళ్ళిద్దరితో కలిసి వెళ్తూ ఉన్నారట. ఒకసారి మాత్రం వాళ్ళ నాన్నగారికి జన్మదినం అని చెప్పి ఆయన ఏం చెప్పారు, బాబాకి జామపండు సమర్పించమంటే దానికోసం బాబాకి జామపండు సమర్పించి అది తన తండ్రి గారి జన్మదినం అవటం వల్ల సమర్పిస్తున్నానని చెప్పారట. అవి అందరికీ పంచమని ఆయన ఒక భక్తుడిని ఆదేశించారు. నాటి నుండి నేను బాబాను మధ్యాహ్నం కూడా దర్శించేవాడిని. పగలు వెళ్ళేవాడు, మధ్యాహ్నం వెళ్ళేవాడు. కానీ నేను ఆయన వద్దకు వెళ్లకుండా మసీదు మెట్ల మీదనే కూర్చునేవాడు. బాబా దగ్గరికి వెళ్ళేవాడు కానీ లోపలికి వెళ్ళి అలా కాకుండా ఆ మసీదు మెట్ల దగ్గరే కూర్చునేవాడట. ఒకరోజు నేను అక్కడ కూర్చుని ఉండగా ఒక భక్తుని ద్వారా బాబా నాకు ఒక కలకండ ముక్క పంపారు. అది తిన్న కొద్దిసేపట్లో నేను న్యాయశాస్త్ర పరీక్ష అంటే LLB పాస్ అయినట్లు మా నాన్న వద్ద నుండి జాబ్ వచ్చింది. అంటే నువ్వు ఎగ్జామ్లో పాస్ అయ్యావని చెప్పి బాబా ఓ స్వీట్ పంపించారు, కలకండ పంపించారంట. మెట్ల మీద కూర్చొని ఉంటున్నాడు కదా వామన్ రావుకి LLB పరీక్ష పాస్ అయినట్లుగా మా నాన్న వద్ద నుంచి జాబ్ వచ్చింది. నేను ఆ వార్త వాసు కాక చెప్తే బాబాకు నైవేద్యం అర్పించమని చెప్పాడు. అప్పుడు అటయ్య కూడా అక్కడే ఉన్నాడు. అతడు కూడా పరీక్ష పాస్ అయినట్లు వార్త వచ్చింది. అతడిని కూడా బాబాకు నైవేద్యం అర్పించమని ఓ భక్తుడు చెప్పాడు. వాసు కాక నైవేద్యం సిద్ధం చేసి బాబా సాయంత్రం వ్యాహ్యాడికి బయలుదేరక ముందే మాకు అందించాడు. వీళ్ళు ఎగ్జామ్స్ రాశారని వీళ్ళతో వాసు కాక చెప్పానంటే మీరు బాబాకి నైవేద్యం సమర్పించండి అంటే ఈ హాటయ్య కూడా అక్కడే ఉంటే అతను కూడా అదే చెప్పారట. ఇద్దరు అన్న తర్వాత ఇతనే తయారు చేసి వాసు కాకనే తయారు చేసి బాబా ఇప్పుడు వాకింగ్కి వెళ్తారు సాయంత్రం. రోజు బాబా నడవడానికి వెళ్ళేవారు కదా, సో ఆ ముందే ఇచ్చి పంపించాడు నైవేద్యం సమర్పించమని. అయితే అప్పుడు అది ఒక పెట్టెలో పెట్టి బాబా వద్దకు తీసుకువెళ్ళాం. అప్పుడు ఆయన దారిలో దేన్ని పట్టించుకోకుండా ఈ లడ్డు తీసుకొచ్చావేమి అన్నారు. చూడండి, ఆయన ఏం చేశాడు, బాబాకి నైవేద్యం ఇవ్వమన్నారు కదా అని ఒక పెట్టెలో పెట్టి తీసుకువెళ్ళారట. తీసుకువెళ్తే బాబా ఏంటి, బాబా అడుగుతున్నారు, దారిలో దేన్ని పట్టించుకోకుండా ఇక్కడికి తీసుకొచ్చావేంటి లడ్డు అన్నారట. ఆ పెట్టె కొండాజీకి ఇచ్చాను. అతను ఆ పెట్టె తెరిచి ఆయనకు లడ్డు ఇచ్చాడు. నాకు బాబా మాటలతో పరిచయం లేనందున వారి భావం ఏమిటో నాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ కొద్దిసేపటికి తెలిసింది. నేను రోడ్డు మీదుగా వస్తున్నప్పుడు ఒక కుక్క నా వెంబడే వచ్చింది. నేను దాన్ని ఏమీ పట్టించుకోలేదు. బాబా చెప్పింది దాని గురించి. అంటే మనం బాబాకి సమర్పించాలి అంటే మనం ఏమనుకుంటున్నాం, ఆయన రూపానికి షిరిడిలో మసీదులో కూర్చున్న బాబాకే అనుకుంటున్నాం. కానీ బాబా ఏం చెప్తున్నారు, అన్ని జీవుల్లోనూ నేనే ఉన్నాను. ఉపాసిని బాబాకి చెప్పింది కూడా అదే. నువ్వు ఇక్కడ దాకా రావట్లేదు నైవేద్యం తీసుకొని, అక్కడే ఇవ్వన్నా కానీ గుర్తించలేకపోతున్నారు. అట్లని ఇక్కడ ఇతనికి కూడా వచ్చేటప్పుడు రోడ్డు మీద ఒక కుక్క వెంబడిపడి వచ్చిందట. అయినా కానీ దాన్ని ఏం పట్టించుకోకుండా అయ్యో మరి బాబాకి సమర్పించాలని పెట్టి భద్రంగా పెట్టుకొని ఇక్కడికి లడ్డు తీసుకొని ఇక్కడికి వచ్చారు. అంటే బాబా చెప్పిన మాట తనకి తర్వాత అర్థమైంది. వామన్ రావు పాటిల్ ఎప్పుడు షిరిడి వచ్చినా తన విరామం అంతా కూడా ఆయి వద్ద గడిపేవాడు.
అంటే మిగిలిన సమయం ఖాళీగా ఉన్న సమయం అంతా కూడా రాధాకృష్ణ ఆయన దగ్గర గడిపేవాడట. ఆమె మాట్లాడే ప్రతి మాట సాయి మాట అని తలచవచ్చని ఆయన వ్రాసాడు. అంటే ఎంత నమ్మకం అంటే ఆవిడ కూడా గొప్ప సాధకురాలు కదా! ఆవిడ మాట్లాడే ప్రతి మాట కూడా బాబా పలికించిందే. ఆవిడది అది కూడా బాబా మాటే అన్నంతగా అతను నమ్మేవాడు. అట్లా తలచవచ్చని వ్రాసారు. ఆమె ఆయనకు భోజనం చేసేటప్పుడు సాంఖ్యయోగంలో చెప్పిన తత్వాలకు సంకేతంగా భోజనాన్ని ఎలా భావించాలో నేర్పింది. భోజనం చేయడం అంటే మనం పెట్టుకోగానే నెయ్యి ఉందా, ఉప్పు ఉందా, జీడిపప్పు ఉందా అని మనం చూసుకుంటాం. కానీ అసలు భోజనం అనేది ఒక యజ్ఞం. ఇప్పుడు మనం యజ్ఞాహుతి అని మనం ఒక స్థాయిలో చెప్పుకుంటాం. మనలో జరిగే అగ్నికి మనం జఠరాగ్నికి కానివ్వండి, లోపల ఉన్న అగ్నికి గాని మనం ఆహారం ఈ యజ్ఞం అనేది గుర్తుపెట్టుకొని భోజనం చేయాలట. మనకి అసలు ప్లేట్ చూడగానే ముందు ఆకలి గాని యజ్ఞం అనేది ఏమి లేదు. ఏమీ గుర్తురావు. పదార్థం మీద రుచి మీద వెళ్తుంది. కనీసం ప్రసాద భావం ఉన్నా పర్వాలేదు. ఇది ఆయన ప్రసాదం అని. ఇప్పుడు దాకా జాగ్రత్తగా ఉన్నాం. ఇంక మనం ఆ వల్ల కాదనిపిస్తుంది. అంటే ఏంటి? మనకి దాని మీద చూడగానే కోరిక వెళ్ళిపోతుంది. బాబా అంటారు చూసారా? ఇంద్రియాలు దాని మీద పడగానే మనకి అది జరుగుతుంది. కానీ తీసుకునేప్పుడు కూడా ఇది ఆయన ప్రసాదం అనే భావం గుర్తు రావాలి. ఇక్కడ ఈవిడేమో ఆయనకి సాంఖ్యయోగం గురించి చెప్పి సాంఖ్యయోగం చెప్పిన తత్వాలకి సంకేతంగా మనం భోజనం చేసేటప్పుడు ఎలా చేయాలి ఇవన్నీ కూడా అటువంటి విషయాలను ఆవిడ నేర్పేవారట. అట్లా ఎలా భావించడం నేర్పింది. ఆమె కూడా తన విరామ సమయం అంతా ఇలాంటి సద్భక్తుల సాంగత్యంలోనే సాయినామం జపిస్తూ ఉండేది. అయితే ఇంతటి భక్తురాల్ని సాయి తమ ఎదురుకు రానిచ్చేవారు కాదు. చూడండి, ఇంత సేవ చేస్తూ ఉంది. సాయి సన్నిధిని సంస్థానంగా మార్చింది. 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ బాబా కావాల్సిన సేవలు చేసేది. తనే స్వయంగా రోడ్లన్నీ చిమ్మి మసీదులు ఈ గోడలు తుడిచి ఇన్ని పనులు చేస్తూ ఉన్నా కానీ మనమైతే పిచ్చి పట్టిపోయేది. ఏంది ఇన్ని చేసినా బాబా దగ్గర రానివ్వట్లేదని గోల పెట్టేవాళ్ళం. అయినా కానీ బాబా మాత్రం ఆవిడ్ని ఎదురుకు రానిచ్చేవారు కాదట. పొరపాటున ఒకసారి ఆమె ఎదురుపడినప్పుడు ఆయన ఉగ్రులై ఆమెపై రాళ్లు విసిరి తీవ్రంగా తిట్టారు. చూడండి, అది విశ్వాసం అంటే. మనం అసలు మనకి జరిగితే అది మనం ఉంటాం ఒక్క రోజున అక్కడ. నేనేదో నీకు సేవ చేస్తా ఉంటే నా మీద రాళ్ళు విసిరి కాబట్టయ్యా నువ్వు తిడుతున్నావు ఏంటని పారిపోయేవాడు. అవునా కదా? మనకి అసలు ఎదురు రానివ్వడు బాబా. ఎదురు పండించేవారు కదా. ఒకసారి పొరపాటున ఎదురు పట్టినందుకే బాబా ఏం చేశారట? బాగా తీవ్రంగా ఉగ్రులై ఆమెపై రాళ్లు విసిరి తీవ్రంగా తిట్టి పంపారు. అంతే. అందుకే ఆవిడ ఏం చేసేవారు? బాబా మసీదుకి నుంచి బయటికి వెళ్ళినప్పుడు, చావడలోకి వెళ్ళినప్పుడు, లేకపోతే లెండికి వెళ్ళినప్పుడు అప్పుడు వచ్చి టకటక అక్కడ పనులు చేసేయటం, శుభ్రం చేసేయటం, అక్కడ ఏర్పాట్లన్నీ చేయటం, ఇట్లా చేసేవారు. ఈమె ఇంట బస చేయమని సాయి ఆదించిన వారిలో శ్రీమతి తార్కాడ్ కూడా ఒక ఆమె. మనం గత వారం చదువుకున్నాం. కానీ తాను చెప్పిన పనులన్నీ త్రిగుణశుద్ధిగా చేసేట్లయితేనే ఆమెకు ఆశ్రయం ఇస్తానన్నది ఆయి. ఊరికే వచ్చి ఉంటారంటే కాదు, ఏదో హోటల్ రూమ్ లాగా నేను చెప్పిన పనులన్నీ త్రికరణ శుద్ధిగా చేస్తానంటే నేను ఇక్కడ ఉండనిస్తానని చెప్పిందట శ్రీమతి తార్కాడ్ తోటి. అందులో ఆమె మాట ఎంతో పరుషం. స్వరం మధురంగానే ఉంటుందని చెప్పారు కానీ కంఠం పాడేటప్పుడు మాటలు మాత్రం బాగా పరుషంగా ఉంటాయట. ఆమె మాట ఎంతో పరుషం. ప్రతి చిన్న పొరపాటుకు ఆమె తీవ్రంగా చివాట్లు పెట్టేది. అందుకు అంగీకరించిన శ్రీమతి తార్కాడ్ కూడా బాబా తనకెంతో కఠోరమైన పరీక్ష పెట్టారని తలచి మొదట బాధపడింది. అంటే ఆవిడతో ఉండటం అంటే అంత కష్టం అట. ఎందుకని? చిన్న తప్పు చేసినా కానీ తీవ్రంగా చివాట్లు పెట్టేవాళ్ళు. పైగా ఏదో ప్రేమగా మాట్లాడటం కాదు, మాట పరుషంగా ఉండేదట. అంటే అంత ఈజీ కాదు. అందుకని బాబాను ఏంటి ఇక్కడికి పంపారని చెప్పి పాపం ఆవిడ కష్టపడినా కానీ మొదట ఎట్లాగో తట్టుకొని ఉండగలిగారు. మొదట బాధపడింది. కానీ రోజులు గడిచే కొద్దీ నిరంతరం సాయి సేవ, సాయి ధ్యానముల వల్ల ఆయులో మేల్కుంటున్న దివ్య దృష్టి, దివ్య శ్రవణం, ఇతర భావాలను గ్రహించగలగటం వంటి శక్తులను, ఇతరుల భావాలను గ్రహించగలగటం వంటి శక్తులను శ్రీమతి తార్కాడ్ గుర్తించింది. మరి రాధాకృష్ణ ఏం సాధన చేస్తూ ఉంది అంటే నిరంతరం సాయి గురించిన చింతన, ఆయన నామస్మరణ 10 మందితో కలిసి. అవి చేస్తూ ఉంటేనే ఆవిడలో ఈ యోగ శక్తులు ఇవన్నీ ప్రకటమవుతూ ఉన్నాయట. ఎంత ఆశ్చర్యమో చూడండి. బాబా నామం, ఆయన పట్ల చింతన, ఇట్లా ఇవన్నీ చేస్తూ ఉంటే ఆవిడలో ప్రకటన. అంటే ముందు అమ్మో ఈవిడితో ఉండాలంటే ఎంత కష్టమో, ఈవిడ ఇంత కఠినంగా ఉంటారు, బాగా స్ట్రిక్టు,
ఒక చిన్న తప్పు చేశానంటే చేసింది 5 నిమిషాలు తప్పు అయితే అరగంట తిట్టేస్తారు అన్నట్లుగా భయపడి బాబా నన్ను ఎక్కడ పంపారని బాధపడిందట. కానీ కష్టంగా ఉన్న ఆవిడతో గడుపుతూ ఉన్న కొద్దీ ఆవిడకి అర్థమైంది. ఈవిడ సామాన్యురాలు కాదు. ఈవిడ చేసే ఆ సాయి సాధన వల్ల ఆవిడలో ఇవన్నీ మేల్కొన్నాయి. ఈవిడ సామాన్యురాలు కాదు అని ఇవన్నీ గుర్తించగలిగింది. ఎవరి నుండైనా శ్రీమతి తార్కాడుకు కబురు వస్తే ఆమె ఏ సమాధానం చెప్పదలుచుకుంటుందో అదే ముందుగా ఆయన చెప్పి పంపేసేది. కబురు ఏమో శ్రీమతి తార్కాడుకు వచ్చేదట. దానికి సంబంధించిన చెప్పాలనుకున్న ఆన్సర్ ఏమేం చెప్పాలనుకుంటుందో ఆవిడకే తెలిసిపోయేదట. ఎవరికి? శ్రీమతి ఇది రాధాకృష్ణకి తెలిసి ఆ వచ్చిన వాళ్ళకి ఈవిడ బదులు ఆ సమాధానం ఈవిడే చెప్పి పంపించేవారట. అంటే పక్కన వాళ్ళ మనసులో ఏమున్నాయో ఆలోచనలు కూడా తెలిసే స్థాయికి ఆవిడ వచ్చేశారు. సాయి ఎప్పుడు ఎట్టి విచిత్ర ఆదేశం పంపించిన ముందుగానే ఆయి దానికి తగిన ఏర్పాట్లు చేసేది. ఇవన్నీ చూశాక తనకు ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వడానికే సాయి తనను ఆయి ఇంట ఉంచారని శ్రీమతి తార్కాడు గుర్తించింది. అంటే ముందంతా అమ్మో అంత కఠినమైన దీనిలో ఉండలేమనుకుంది. ఆవిడతో కలిసి ఉండడం అంటే మాటలు కాదు, చాలా కష్టం అనుకుంది. కానీ కొంత గడిపిన తర్వాత ఆవిడ యొక్క సాధనా సంపత్తి, తర్వాత ఆవిడలో ప్రకటమవుతున్న ఇవన్నీ చూసి ఇతరుల ఆలోచనలు కానివ్వండి, దివ్య దృష్టి, దివ్య శ్రవణం ఇవన్నీ ఆవిడకి కలిగినవి చూసి ఈవిడ సామాన్యురాలు కాదని చెప్పి తెలుసుకున్నారు. ఎవరన్నా ఈవిడ కోసం వచ్చి ఏదైనా విషయం చెప్పదలుచుకుంటే వాళ్ళకి ఏ సమాధానం ఈవిడ చెప్పాలనుకుంటుందో శ్రీమతి తార్కాడ్ అదే సమాధానం ఆవిడే చెప్పి పంపించేవారట. ఈవిడ చెప్పకుండానే. అంటే ఈవిడ మనసులోని ఆలోచనలు కూడా ఏం మాట్లాడాలనుకుంటుందో కూడా తెలిసిపోయేదట. అంతేకాకుండా బాబా ఎప్పుడైనా కానీ ఏదన్నా విచిత్రమైన ఆదేశం పంపించినా కానీ ముందుగానే ఆయి దానికి తగిన ఏర్పాట్లు చేస్తూ ఉండేది. ఇవన్నీ చూశాక ఓహో బాబా నన్ను ఇందుకోసం పంపించారు, నన్ను ఇక్కడ స్పిరిచువల్ ట్రైనింగ్ కోసం పంపించారు, నన్ను ఏదో కంఫర్ట్గా ఉంచి ఊరికి ఇక్కడ ఉంచారని కాదు అని అప్పుడు తను అర్థం చేసుకుంది. రాధాకృష్ణ ఆయిలో బాబా పట్ల తీవ్రమైన శ్రద్ధాభక్తులతో పాటు విశిష్టమైన అధికారము, ఆకర్షణ ఉండేవి. ఆవిడలో మెయిన్గా ఏంటి? బాబా పట్ల తీవ్రమైన శ్రద్ధాభక్తులు, వాటితో పాటుగా విశిష్టమైన అధికారం. అంటే ఏంటి? ఎవరినైనా సరే అధికారంతో పురమాయించగలిగేది. ఏదైనా పని చేయించాలన్నా, పని చెప్పాలన్నా ఇట్లా. అందుకని అధికారము పైగా ఆకర్షణ ఉండేవి. ఆమె ఏదైనా చెప్తే కోటీశ్వరుడైన బూటీ దగ్గరుండి అందరూ తల వంచి ఆ పని చేసేవారు. అట్లాంటి లీడర్షిప్ క్వాలిటీస్ అనమాట. ఎవరినైనా కానీ చేయించగలిగేది. మళ్ళీ తను చిన్నదే కదా, కోటీశ్వరుడైన బూటీ సైతం ఆవిడ చెప్తే తల దించుకొని కామ్గా చేసేవాళ్ళే, ఏం మాట్లాడేవాళ్లే కాదు. సాయి నిత్యము ఎండలో నడిచి లెండికి వెళ్ళేవారు కనుక ఆ దారి పొడుగున 2 వైపులా వంచిన ఇనుప కమ్మెలు నాటి వాటి ప్రక్కనే లతలు మొలిపించాలని సాటి భక్తులందరికీ ఆమె చెప్పింది. అంటే ఒక ఆర్చ్ లాగా తయారు చేసి ఆ ఫెన్సింగ్ ఇవన్నీ గ్రిల్స్ లాగా పెట్టి అందరూ నడుం గట్టి శ్రమించి ఆ పని పూర్తి చేశారు. ఇంకా చెప్పిందంటే చేయాల్సిందే, ఇక ఎదురు చోట ఉండదట. అంటే ఆ అధికారము, ఆ దర్పం అట్లానే ఉండేది. పైగా సాయి సేవ కాబట్టి నచ్చినట్టు చేసేవాళ్ళు. బూటీ లాంటి వాడైనా సరే, అంత కోటీశ్వరుడైన బూటీ అయినా ఆవిడ చెప్తే కామ్గా తలదించుకొని చేసేవాడట. నిత్యం అందరి చేత ఆ మొక్కలకు నీళ్లు కూడా పోయించేది. ఊరికే మొక్కలు నాటం కాదు, నీళ్లు పోసి అవి పెరగాలి, ఆ లతలు అవన్నీ ఆ ఇనుప కమ్మెలకు చుట్టుకోవాలి, బాబాకి ఒక అది షేడ్ లాగా రావాలి. ఇదంతా కొద్దికాలానికి అవి బాగా పెరిగి అల్లుకొని నిండికి వెళ్ళే మార్గం అంతా ఒక పందిర్లా అయింది. బాబా వాటి క్రిందనే నడిచి లిండికి వెళ్ళేవారు. అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటాయి చూడండి. ఏం చేయాలి, ఎలా చేయాలి, 24 గంటలు ఆయనకి ఎలా చేయాలి, బాబా నడిచే మార్గం శుభ్రంగా ఎలా ఉంచాలి, ఆయనకి ఎండ తగలకుండా ఎలా ఉంచాలి, శుభ్రంగా చిమ్మటం, రాళ్ళు లేకుండా చేయటం, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా అలాంటి ఆలోచనలతో వాళ్ళ మనసులు ఉండేవి. ఆధ్యాత్మిక సాధనలో ఎన్నో మెలుకులు తెలిసిన వివేకి రాధాకృష్ణ నిత్యము సాయి సన్నిధిలో నివసించే భక్తులకు ఎదురయ్యే ప్రమాదాల గుర్తించి భక్తులకు వాటిని నివారించుకునే సాధనలు ఏర్పరిచింది. అంటే బాగా వీటికి మెలకువలు తెలుసుకోవాలి. బాబా దగ్గర ఉండే భక్తులకు ఎదురయ్యే ప్రమాదాలను గుర్తించి భక్తులు వాటిని ఎట్లా నివారించుకోవచ్చో వాటికి కొన్ని సాధనాలు ఏర్పరిచింది. సాయి సంపూర్ణమైన భగవద్ అవతారమైన భక్తులతో సామాన్య మానవుల్లా మెదులుకునేవారు.
ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనా కానీ అవతరించిన తర్వాత ఎలా ఉన్నారు అంటే మిగిలిన వాళ్ళందరితో సామాన్యంగా, శ్యామకి లేకపోతే తాత్యాకి వీళ్ళందరితో ఎంత చనువుగా ఉన్నారు. మామ అంటే మామ అనుకునే అరులాగే ఉన్నారు. ఈయనతోనేమో అప్పుడప్పుడు పాదాలు దాకి జయదేవ జయదేవ అనేవారు. వీళ్ళందరూ నీకు నాకు భేదం ఉంటారు కానీ మన ఇద్దరం ఒకటే అనేవారు. అంటే అత్యంత సామాన్యంగా ఉంటే చూసేవాడు కొన్ని నిజమేనేమో, ఆయనకి ఏదో నాకంటే కొంచెమే శక్తులు ఉన్నాయేమో అనిపించేట్టుగా ఉంటుంది. అంటే అందులో శ్యామకి వీళ్ళకున్న చనువుతో బాబా నిన్ను దేవుడు చేసింది మేం కదా అనే చనువు ఉందంటే, వీళ్ళు నీకు నాకు భేదమే లేదు వీళ్ళందరూ అనుకుంటున్నారు కానీ మన ఇద్దరం సమానం అంటే మనకేమనిపిస్తుంది, నిజమే కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారు అనిపిస్తుంది. అంటే అంత నిరాడంబరంగా అంత సింపుల్గా ఉండేవాడు. అందుకని ఆయన ఎంతటి సంపూర్ణమైన భగవంతుడి అవతారమైన వాళ్ళు అన్నప్పుడు నాకు గుర్తు రావాలి కదా, బాబా ఆగు అంటే వర్షం ఆగిపోతుంది, పడిపోయేది మసీదు కప్పైనా సరే ఆగు అంటే ఆగిపోవాల్సింది, నేనంటే అవన్నీ అనుకోరు. వాడు చెప్పింది కరెక్టే, నాకు కూడా నేను బాబా ఒకటే, బాబా కొంచెం సాధన ఎక్కువ చేశారేమో. కాబట్టి అట్లా భక్తులతో సామాన్య మానవులను ఎదుర్కొనేవారు. అతి పరిచయం వల్ల భక్తులు వారి దివ్యత్వాన్ని మరిచి వారి సన్నిధిని సద్వినియోగపరుచుకోలేకపోయే ప్రమాదం ఉన్నది. ఏమవుతుంది, చర్చల వల్ల ఏమవుతుంది, అంతటి మహనీయుడు మన దగ్గర ఉన్నా కానీ ఆయన దగ్గర నుంచి ఏం ఆశిస్తాము, ఏం ఆశించాలో తెలియక దాన్ని ఆ సన్నిధిని మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంది. అవకాశం కాదు, ప్రమాదం అన్నది. నిజానికి స్థానికులు ఎందరో కాలగతిలో ఇట్టి అశ్రద్ధకు లోనై బాబా వద్ద నిత్యము సమకూడే డబ్బుపై ఆశతో ఎంత హీనంగా ప్రవర్తించారు. అట్టిది నివారించుకోవాలంటే భక్తులు నిత్యము సాధ్యమైనంత తరచుగా సాయి ఎంతటి వారు హృదయపూర్వకంగా స్మరించి ఆయనతో ఆ ప్రకారమే నడుచుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఆయన గురించి తెలుసుకోకపోవటం వల్ల శ్రద్ధ లేకపోవటం వల్ల ఇవన్నిటి వల్ల ఏమవుతుంది, ఆయన యొక్క సన్నిధిని మిస్యూజ్ చేసుకున్న ప్రమాదం ఉంది. అంతేకాకుండా అట్లాంటి శ్రద్ధ కోల్పోయారు కనుకే ఆ స్థానికైన భక్తులు బాబా దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నారు అంటే ఆయన దగ్గరికి వచ్చే దక్షిణ కోసం కొట్టుకుంటూ ఉన్నారు. ఆయన దగ్గర వచ్చిన దక్షిణ ఎలాగోలా కాల్చేయాలని చూస్తూ ఉన్నారు, లేకపోతే వచ్చే నైవేద్యాల కోసం కొట్టుకుంటూ ఉన్నారు. ఇట్లా వీళ్ళందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోకపోగా ఇంకా ఎంతో భయంకరంగా మార్చేశారు, ఎంతో హీనంగా ప్రవర్తించారు. అటు నివారించుకోవాలంటే ఏం చేయాలి, భక్తులు నిత్యము సాధ్యమైన తరచుగా సాయి ఎంతటి వారో హృదయపూర్వకంగా స్మరించి ఆయనతో ఆ ప్రకారమే నడుచుకోవాలి. అందుకే నిత్యము మహావైభవంగా సాయికి సామూహిక పూజ, 4 ఆరతులు, చాడు ఉత్సవం చేసుకోవడం భక్తులకు సాంప్రదాయంగా ఏమి నెలకొల్పింది. అంటే ఏంటి, వాళ్ళు ఆయన ఇతర వాడు గుర్తించట్లా. ఆయనేమో నన్ను పూజించండి అనడు, మహా అయితే స్తంభాన్ని పూజించండి అని చెప్తున్నారు తప్పించి నన్ను పూజించండి అని అనరు. మరి వచ్చిన వాళ్ళందరూ దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు, లేకపోతే ఆయన దగ్గర కూడా కొట్టుకులాడుతూ ఉన్నారు. మరి అక్కడ ఉన్న మహనీయుడు ఎంత గొప్పవాడో గుర్తించి చేయాలంటే అక్కడ పూజలు, ఆయన పూజించటం, ఈ ఆరతులు ఇవన్నీ జరుగుతూ ఉంటే తప్పించి వాళ్ళు ఆ శ్రద్ధ రాదు. లేకపోతే ఏమవుతుంది, ఈయన మనలాగే మసలుకుంటూ ఉన్నాడు, మనలాగే తింటూ ఉన్నాడు అంటే అంత సంపూర్ణమైన భగవద్ అవతారమైనా కానీ అందరితో సామాన్యంగా ఉండటం వల్ల మిగిలిన వాళ్ళు అతి చనువుతోటి ఆయన సాన్నిధ్యాన్ని పాడు చేసుకునే ప్రమాదం ఉంది. కనుక ఆవిడ బాబా దగ్గర ఈయన్ని పూజించే పద్ధతిని 4 ఆరతులు అట్లాగే అందరి చేత సామూహికంగా పూజ ఇవి చేయడం అనేది మొదలుపెట్టిందట. మళ్ళీ వచ్చేవారు చెప్తున్నారు. శ్రీ సచ్చిదానంద మహారాజ్ కి